నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను 'ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్' అనే సీరీస్‌లో భాగంగా హార్ట్ అలాగే థ్రోట్ చక్ర గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. బిఫోర్ చక్ర ఎక్స్‌ప్లనేషన్ నేనొక చిన్న కాన్సెప్ట్ ఆఫ్ చక్ర బేసిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చక్రాస్ మాకు అర్థం కాలేదు అనుకున్నవారు ఈ కాన్సెప్ట్‌ని వింటే ఏ ఏజ్ అయినా, ఏ జనరేషన్ అయినా అర్థమవుతుంది. సృష్టిలో ప్రతిదానికి పుట్టుక, మరణం అనేదున్నది. అలాగే ఈ శరీరానికి కూడా పుట్టుక, మరణం కూడా ఉంది. ఈ పుట్టుక, మరణంలో శరీరం అనేది చాలా స్టేజెస్‌ని దాటుకుంటూ వెళ్తుంది. చైల్డ్, టీనేజ్, యంగ్‌స్టర్, మిడిల్ ఏజ్ అలాగే ఓల్డ్ ఏజ్. ఇలా ప్రతి ఏజ్‌లో శారీరక శక్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఆడవారికి ఒకలా ఉంటుంది. మగవారికి ఒకలా ఉంటుంది. చైల్డ్‌గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. టీనేజర్‌గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. మిడిల్ ఏజ్ అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది. మనం బేబీగా ఉన్నప్పుడు మనకి అమ్మ సహాయంతో ప్రతి పని జరుగుతుంది. టీనేజ్, యంగ్‌స్టర్ ఏజ్ వచ్చేటప్పటికి శరీరంలో మార్పులు జరిగి చాలామంది లైఫ్‌ని స్టార్ట్ చేయాల్సిన సమయం వస్తుంది. కానీ బాడీ అనేది ఫరెవర్ కాదు అని మనందరికీ తెలుసు. దీనికి తిండి పెట్టినంత మాత్రాన ఇది ఎల్లకాలం భూమి మీద ఉంటుందంటే అది హాస్యాస్పదమే. మనం బ్రతుకున్నంత కాలం కర్మ అనేది చేస్తూ ఉంటామండి. అది ఆలోచన ద్వారా అవ్వచ్చు, యాక్షన్స్ ద్వారా అవ్వచ్చు. శరీరం బ్రతికి ఉందంటే కర్మ అనేది ఖచ్చితంగా చేస్తుంది. మంచైనా, చెడైనా కర్మ అనేది ప్రతి ఒక్కరం చేస్తాము. ఇప్పుడు ఈ కర్మ అనేది ఒక ఎనర్జీ అయితే, ఈ ఎనర్జీని అంతా స్టోర్ చేసుకునేదే మన స్పిరిచువల్ బాడీ అండి. ఈ స్పిరిచువల్ బాడీ ఈక్వల్ పార్ట్స్‌గా ఈ ఎనర్జీని బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకే చక్రాస్ 7 మెయిన్ ఎనర్జీ సెంటర్స్ మన బాడీలో ఉన్నాయి. అవే సహస్రారం నుంచి మూలాధారం వరకు. మన శరీరంలో ఇంకా చాలా చక్రాలే ఉన్నాయి. కానీ ఈ 7 చక్రాల్ని మెయిన్‌గా చెప్పుకుంటారు. ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే హార్ట్ అనేది ఎక్కడుంటుందో మనందరికీ తెలుసు. శరీరానికి ఎడమ భాగంలో ఉంటుంది. ఈ బ్లడ్ పంపింగ్‌ని మొత్తం బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం హార్ట్ యొక్క మేజర్ పని. అలాగే ఈ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయడం స్పిరిచువల్ బాడీ యొక్క మెయిన్ పని విత్ హెల్ప్ ఆఫ్ 7 మేజర్ ఎనర్జీ సెంటర్స్. నేను ఆల్రెడీ 3 చక్రాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే వాటి యొక్క ఎనర్జీస్ ఏం చేస్తాయని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చక్రాస్‌లో బ్యాలెన్స్డ్ ఎనర్జీ కోసం నేను షార్ట్స్ రూపంలో మెడిటేషన్ పోస్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ షార్ట్స్‌ని విని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఐ రిపీట్ అగైన్, ఎనర్జీ ఇన్ చక్రాస్ ఈజ్ కామన్. అది అన్‌బ్యాలెన్స్డ్‌గా ఉంటది ఒకరోజు. అలాగే ఒకరోజు అది బ్యాలెన్స్ ఎనర్జీతో ఉండొచ్చు. ఇదంతా కామన్ థింగ్ అండి. యాక్టివేట్‌గా ఉంచడం కోసం మనం ఫిజికల్‌గా వర్కౌట్ అవి చేయాలి. టెంపుల్‌కెళ్ళడం మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను హార్ట్ చక్రని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హార్ట్ చక్ర యొక్క బేసిక్ డీటెయిల్స్. కలర్ గ్రీన్, ఎలిమెంట్ ఎయిర్, గాడ్ ఈశాన శివ, విష్ణు అండ్ హనుమాన్. స్టోన్స్ పెరిడోయిట్, గ్రీన్ ఓపల్, అమెజోనైట్. లొకేషన్ సెంటర్ ఆఫ్ చెస్ట్. దీని మీనింగ్ ఏంటంటే గాయపడని లేదా దెబ్బతినని అని హార్ట్ చక్రకి మీనింగ్ ఉందండి. సంస్కృత పదం అనాహత, ఫ్లవర్ 12 లోటస్ ఫ్లవర్, 12 పెటల్స్ లోటస్ ఫ్లవర్. హార్ట్ చక్ర అనేది మేజర్‌గా హార్ట్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందండి. మన హార్ట్ అనేది ఇంకొక బ్రెయిన్ లాంటిది. ఎందుకంటే దీనికి స్పందించే గుణం ఉండడం వల్ల మనం నిర్ణయం తీసుకునే సమయంలో హార్ట్ కూడా ఒక మేజర్ రోల్‌ని ప్లే చేస్తుంది. అందుకే కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఎక్కువ తీసుకోవద్దని మన పెద్దలంటారు. అంతేకాకుండా హార్ట్ చక్ర అనేది మన స్పిరిచువల్ అండ్
ఫిజికల్‌గా కనెక్ట్ చేసే శక్తి కేంద్రం. హార్ట్ చక్రాకి హీలింగ్ అనేది ఎప్పుడు డైరెక్ట్‌గా ఇవ్వకూడదండి. అది సెన్సిటివ్ పార్ట్ అవ్వడం వల్ల బ్యాక్ హార్ట్ చక్రా అని ఇంకొకటుంటుంది. దాని ద్వారా ఎప్పుడైనా గానీ హార్ట్‌కి హీలింగ్ ఇవ్వాలి. మన జీవితంలో అన్‌కండిషనల్ లవ్‌ని, కంపాషన్‌ని, ఫర్‌గివ్‌నెస్‌ని అలాగే మన వారితో డీప్ కనెక్షన్స్‌ని ఈ హార్ట్ చక్ర ప్రొవైడ్ చేస్తుంది. ప్రేమ, కరుణ, క్షమాపణ, అనాహత చక్రం వల్ల మనిషి జీవితంలో ఎఫెక్ట్ చేసేవి. ఇందులో అన్‌బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ ఉంటే నేను చెప్పినవన్నీ ప్రేమ, కరుణ, క్షమాపణ ఇవన్నిటికి ఆపోజిట్‌గా జరుగుతుందండి. ఇప్పుడు విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్‌లో థ్రోట్ చక్ర అని అంటారు. కలర్ బ్లూ ఆర్ వైలెట్ బ్లూ. ఎలిమెంట్ ఆకాష్, గాడ్ పంచతత్వ శివ, సరస్వతి అండ్ బ్రహ్మ. ఫ్లవర్ ఏ లోటస్ విత్ 16 petals. స్టోన్ ఆక్వామరైన్, బ్లూ హోలైట్, బ్లూ ఓపల్. విశుద్ధ చక్ర మీనింగ్ ముఖ్యంగా స్వచ్ఛమైనది అని అర్థం. ఈ చక్ర అనేది అట్రాక్షన్ అనే ఎనర్జీని హోల్డ్ చేస్తుందండి. ఎందుకంటే మన లైఫ్‌లో మన శరీరంలో మనం శారీరకంగా ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నదానికంటే మనం మాట్లాడే విధానం ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నదనేది మన లైఫ్‌లో మేజర్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఈ జనరేషన్‌కి చాలామందికి ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కొంతమందికి తెలియదు. కొంతమంది పానిక్ అవ్వడం లేదా కరెక్ట్‌గా మాట్లాడవలసిన టైంలో మర్చిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా చక్రాలో ఉండే అన్‌బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతుందండి. థ్రోట్ చక్రాలో అన్‌బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఈ చక్ర అనేది కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, ట్రూత్, క్రియేటివిటీ, హియరింగ్ అండ్ లిజనింగ్. ఈ చక్రాలో ఉండే ఎనర్జీ అనేది ఇంకా చాలా విషయాలనే చేస్తుంది. అవన్నీ మేము కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అలాగే కమెంట్ కూడా చేయండి. ఎవరికైనా మెడిటేషన్‌లో గైడెన్స్ కావాలన్నా గానీ, ఇంకా సబ్జెక్ట్‌ని తెలుసుకోవాలన్నా గానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.